హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ కిచెన్. సో ఎలా అందరూ అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే చికెన్ డోనట్స్. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా సబ్స్క్రైబర్స్ వీడియోస్ని చూసి కమెంట్ చేయండి. నాకు టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. టైం పాసిబుల్ చేసుకొని నేను మీ వీడియోస్కి కమెంట్ చేస్తాను. సో అందుకే నా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా నాకు లేట్ అవుతుంది. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు మై కిచెన్. సో ఫస్ట్ ఇప్పుడు 1 బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ మైదాని సీవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. Half teaspoon of salt and ఇప్పుడు మనం 1 cube of butter యాడ్ చేసుకుందాము. బటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సో మనం బటర్ని బాగా మ్యాష్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకు డో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం 15 to 20 minutes ఇలా రెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్యాన్ ప్లేస్ చేసుకొని 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఫైన్లీ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆనియన్స్ బ్రౌన్ షేడ్కి టర్న్ అవ్వాలి. అండ్ ఇప్పుడు సో మనకు ఆనియన్స్ బ్రౌన్ షేడ్ టర్న్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం 1/2 teaspoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. and 1/2 teaspoon of turmeric powder and ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకుందాము. సో నేను చెర్రీ టమాటోస్ యాడ్ చేసుకున్నాను. సో చెర్రీ టమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది స్టఫ్కి. అండ్ ఇప్పుడు మనం 1 teaspoon ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. అండ్ 1 teaspoon ఆఫ్ హోమ్ మేడ్ మసాలా పౌడర్. సో మనకి మసాలా పౌడర్లో ఆల్ స్పైసెస్ ఉన్నాయి. సో ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఫైనలీ చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్. అండ్ ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము. సో చికెన్ని మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి కీమా సైజ్లో. సో మనం ఈ రెసిపీకి చికెన్ని స్మాల్ సైజ్లోనే కట్ చేసుకోవాలి. సో మనకి మసాలా మొత్తం పీసెస్కి స్టిక్ అయ్యేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి.
సో మనం చికెన్ని 10 to 15 minutes ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది స్టఫింగ్. అండ్ చూడండి ఫ్రెండ్స్, మనకు పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ఆఫ్టర్ 15 minutes అండ్ ఇప్పుడు మనం డోన్ ఒకసారి మళ్ళీ ఈవెంట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ డోని 2 partsగా డివైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు రోల్తో బాగా రోల్ చేసుకోవాలి. సో నేను స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం నైఫ్తో ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో టోటల్ మనం ఇలా లైన్స్లా కట్ చేసుకోవాలి. సో మనం నైఫ్తో లేదా స్లైసెస్లా కట్ చేసుకున్నాము. అండ్ మనం చికెన్ స్టఫ్ని ప్లేస్ చేసుకోవాలి. సో మనం స్టఫింగ్ ప్లేస్ చేసుకున్న తర్వాత థిక్గా రోల్ చేసుకోవాలి. సో మనం మొత్తం ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఎండ్ వరకు. సో మనం నేను రోల్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ని ఇలా, సో మనం అన్నీ సేమ్ ప్రాసెస్లో ఇలా రిపీట్ చేసుకోవాలి. సో ఫైనల్ మనకు అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సో మన డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. కడాయి పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ మనం వీటిని ఫ్రై చేసుకున్నాము. సో మనకు గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకు వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిపోయింది. సో మనం ఫ్లిప్ చేసుకున్నాము. సో మనం సెకండ్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవ్వాలి. సో ఫ్రెండ్స్ మనకు అన్నీ రెడీ అయిపోయాయి నీట్గా పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో.
సో ఫ్రెండ్స్ మనకి ఎంతో డెలిషియస్గా టేస్టీ చికెన్ డోనట్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, స్పైసీగా క్రంచీగా. సో మనకు హైదరాబాద్లో వర్షం పడుతుంది కాబట్టి వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఫ్రెండ్స్. ఇవి చాలా స్పైసీగా చాలా బాగుంటాయి. సో మీరు దీన్ని డెఫినెట్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.